కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ఎన్ని జానర్స్ ఉన్నా ఎవర్ గ్రీన్ జానర్ మాత్రం ఫ్యామిలీ బ్యాక్ డ్రాపే. కథ రొటీన్ గా ఉంటుంది కానీ కుటుంబ నేపథ్యంలో వచ్చిన సినిమాలు క్లిక్ అయితే బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయం. అందుకే మరోసారి ఫ్యామిలీ డ్రామాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మన స్టార్స్. మాస్ మూసులో పడిపోకుండా అప్పుడప్పుడు ఆడియన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాలు ఆడియన్స్ ను మెప్పించడంలో ఫెయిల్ అవుతుంటే ఫ్యామిలీ మూవీస్ మాత్రం నిర్మాతలకు కాసుల పంట పండిస్తున్నాయి. వెంకీ లాంటి టాప్ హీరో నటించిన సంక్రాంతికి వస్తున్నామైనా అసలు పరిచయమే లేని యంగ్స్టర్స్ చేసిన కోట్ అయినా ఫ్యామిలీ ఎమోషన్స్ పుష్కలంగా ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాయి. కథ తెలిసిందే అయినా ఎమోషన్స్ వర్కౌట్ అయితే రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలు కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాయని నిరూపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే స్టార్ హీరోల చూపు దీనిపైనే ఉందిప్పుడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి మరోసారి అదే చేస్తున్నారు. చిరుతో కుటుంబమంతా కూర్చొని చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి 2026కి విడుదల కానుంది మెగా 157. వెంకటేష్ సైతం పూర్తిగా ఫ్యామిలీ మూవీస్ పైనే ఫోకస్ చేస్తున్నారు. త్రివిక్రమ్తో త్వరలోనే అద్దిరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. దీని తర్వాత కూడా దృశ్యం 3, అనిల్ రావిపూడి మూవీస్ ను ఫ్యామిలీ జానర్లోనే ప్లాన్ చేస్తున్నారు. మరో 3 ఏళ్ల వరకు వెంకీ కాంపౌండ్ నుంచి ఫ్యామిలీ మూవీస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మాస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే రవితేజ కూడా కిషోర్ తిరుమల సినిమాతో ఫ్యామిలీ డ్రామా ట్రై చేస్తున్నారు. సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కూడా ఫ్యామిలీ సినిమానే. మాస్ మూవీ కంటే ఫ్యామిలీ డ్రామాలే సేఫ్ అని ఫీల్ అవుతున్న మన హీరోలు కుటుంబమంతా కూర్చొని చూసే సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు. ప్రెసెంట్ తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ మేనియా కంటిన్యూ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆ హైప్ ను ఇంకో నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు. ఈ బజ్ చూసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కింగ్డమ్. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఈ వైబ్ చూసిన ఆడియన్స్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి పీరియడ్ ను గుర్తు చేసుకుంటున్నారు రౌడీ బాయ్స్. విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. అప్పటి వరకు ఉన్న సినిమాటిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ వచ్చిన ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత గీత గోవిందం విషయంలో మరోసారి అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశారు రౌడీ హీరో. అర్జున్ రెడ్డి ఇమేజ్ కు పూర్తి కాంట్రాస్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా బిగ్ హిట్ అయింది. ఇప్పుడు కింగ్డమ్ కోసం మరోసారి తన కంఫర్ట్ జోన్ దాటి బయటకొచ్చారు విజయ్ దేవరకొండ. స్టోరీ సెలెక్షన్, లుక్, డైలాగ్స్ ఇలా ప్రతి విషయంలోనూ డిఫరెంట్ గా ట్రై చేశారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. అందుకే కింగ్డమ్ కూడా అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సెన్సేషనల్ మూవీ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు రౌడీ హీరో ఫ్యాన్స్. బాహుబలి తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందులు పడ్డ అనుష్క ఇప్పుడు 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ఆ 2 సినిమాల షూటింగ్స్ పూర్తి చేసిన ఈ బ్యూటీ ఇప్పటి వరకు ఏ ప్రమోషన్ లో పాల్గొనలేదు. దీంతో అనుష్కకు ఏమైందన్న డిస్కషన్ జరుగుతోంది. సైజ్ 0 సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తర్వాత నార్మల్ లుక్ లోకి రావడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. 1-2 సినిమాలు చేసిన ఆ మూవీస్ లో అనుష్క లుక్స్ మీద విమర్శలు వినిపించాయి. ఆ తర్వాత కూడా భాగమతి, నిశ్శబ్దం లాంటి సినిమాలు చేసినా స్వీటీ రేంజ్ కి తగ్గ హిట్ మాత్రం పడలేదు. దీంతో సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు అనుష్క శెట్టి. ఆ మధ్య మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనుష్కకు అనుకున్న రేంజ్ సక్సెస్ దక్కలేదు. తరువాత మలయాళంలో కథనార్తో పాటు క్రిష్ దర్శకత్వంలో బైలింగ్వల్ మూవీ ఘాటీలో నటించారు స్వీటీ. ఘాటీ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులవుతున్నా ఇంకా రిలీజ్ విషయంలో క్లారిటీ రాలేదు. ఇంతవరకు అనుష్క ప్రమోషన్స్ లో కనిపించలేదు. దీంతో స్వీటీని ఆఫ్ స్క్రీన్ లో చూసేందుకు అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో అనుష్క మీడియా కెమెరాల కంటపడలేదు. స్క్రీన్ మీద నార్మల్ లుక్ లోనే కనిపిస్తున్నా ప్రమోషన్స్ కి ఎందుకు రావడం లేదన్న డౌట్స్ మాత్రం అందరిలోనూ ఉన్నాయి. నిజంగానే స్వీటీ నార్మల్ లుక్ లోకి వచ్చారా, లేదంటే గ్రాఫిక్స్ లోనే తెర మీద స్లిమ్ గా చూపిస్తున్నారా అన్న డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. మరి ఈ అనుమానాలకి ఘాటీ ప్రమోషన్స్ లో ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి. సెప్టెంబర్ 25 ప్రెసెంట్ అందరి దృష్టి ఈ డేట్ మీదే ఉంది.
ఇద్దరు మాస్టర్స్ మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకు వస్తూ ఉండడంతో తెలుగు తెర మీద ఇదే బిగ్గెస్ట్ ఎవర్ క్లాష్ అంటున్నారు క్రిటిక్స్. ఇద్దరులో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారని భావించినా ఇప్పుడు ఆ ఛాన్స్ లేనే లేదని తేలిపోయింది. దీంతో బిగ్గెస్ట్ క్లాష్ ను ఎక్స్పీరియన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు తెలుగు ఆడియన్స్. టాలీవుడ్ కు దసరా సీజన్ చాలా ఇంపార్టెంట్. అందుకే టాప్ స్టార్స్ ఆ టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ దసరాకు కూడా అలాంటి సందడి కనిపించనుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలో సెప్టెంబర్ 25న బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రేసులో పవన్ ఓజీ ఒక అడుగు ముందుంది. ఆల్రెడీ ఓజీ షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ తో ప్రమోషన్స్ లోనూ స్పీడ్ కనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వరకు చాలా వరకు కంప్లీట్ అయింది. ఓటీటీ డీల్ కూడా పూర్తయింది. అందుకే రిలీజ్ డేట్ విషయంలోనూ మేకర్స్ ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నారు. అఖండ 2 విషయంలో మాత్రం ఇంకా పెండింగ్ వర్క్ చాలా ఉంది. కొంత టాకీతో పాటు ఒక సాంగ్ కూడా షూట్ చేయాలి. డివోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా చాలా టైం పడుతుంది. అయినా రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని మరోసారి తేల్చేశారు దర్శకుడు బోయపాటి. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మారదని, సెప్టెంబర్ 25న అఖండ 2 పక్కా రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు దర్శకుడు. దీంతో ఈ దసరాకు వెండితెర మీద బిగ్ క్లాష్ తప్పదన్న క్లారిటీ వచ్చేసింది. అందుకే సెప్టెంబర్ 25న ఏం జరగబోతుంది అని ఆసక్తిగా గమనిస్తున్నారు ఫ్యాన్స్. వర్షాలు కూడా లెక్క చేయకుండా షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మన హీరోలు. టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ సెట్స్ లోనే ఉన్నారు. ముఖ్యంగా రాబోయే 6 నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకీ ఏ హీరో ఏ మూవీస్ తో ఎక్కడెక్కడ బిజీగా ఉన్నారో చూద్దాం. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్ర షూట్ అజీజ్ నగర్ లోని పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా షూట్ ముచ్చింతల్లో, సాయి ధర్మతేజ్ సంబరాల ఏటిగట్టు షూట్ తుక్కుగూడలో జరుగుతున్నాయి. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాగ చైతన్య హీరోగా కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ యాక్షన్ సినిమా షూట్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో జరుగుతోంది. తేజ సజ్జా మిరాయి షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కోనా నీరజ తెరకెక్కిస్తున్న తెలుసు కదా షూట్ శంకరపల్లిలో జరుగుతోంది. అఖిల్ లెనిన్ చిత్ర షూట్ బూత్ బంగ్లాలో జరుగుతోంది. పుష్ప 2 రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా ఇంకా ఏదో ఒక రీజన్తో ఆ సినిమా వార్తల్లో వినిపిస్తూనే ఉంది. అయితే ఇన్నాళ్ళు పాజిటివ్ వార్తలతోనే ట్రెండింగ్లో కనిపించిన పుష్ప 2 ఫర్ ది ఫస్ట్ టైం ఓ నెగిటివ్ న్యూస్తో వార్తల్లో ట్రెండ్ అవుతుంది. ఏంటా న్యూస్ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. ఇదే సిరీస్ లో వచ్చిన పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఏకంగా బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది పుష్ప 2. ఈ సినిమా సక్సెస్ యూనిట్ మొత్తంలో కొత్త జోష్ తీసుకొచ్చింది. ఇంత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన మూవీ మీద మేజర్ కంప్లైంట్ ఇచ్చారు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్. పుష్ప 2లో విలన్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటించారు ఫాఫా. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ మలయాళ స్టార్ చేసిన కామెంట్స్ తో ఆయన పుష్ప 2 విషయంలో అంత హ్యాపీగా లేరనిపిస్తోంది. పేరు మెన్షన్ చేయకపోయినా లాస్ట్ 1 year లో చేసిన ఓ సినిమా విషయంలో తాను ఫెయిల్ అయ్యా అన్నారు ఫహద్. ఈ కామెంట్ పుష్ప 2 గురించే అన్న టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 షూటింగ్ సమయంలోనూ రకరకాల వార్తలు వినిపించాయి. ఫహద్ కారణంగానే షూటింగ్ ఆలస్యమైందని, ఒక దశలో ఫహద్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఫైనల్ గా ఫాఫా సినిమాలో కనిపించడంతో అవన్నీ రూమర్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు స్వయంగా ఫహద్ కంప్లైంట్ చేయడంతో సుకుమార్ వల్లే ఫహద్ హట్ అయ్యారా అన్న చర్చ మొదలైంది. ముందు చెప్పినట్టుగా ఆయన క్యారెక్టర్ను డిజైన్ చేయకపోవడం వల్లే ఈ రచ్చంతా అన్న టాక్ వినిపిస్తుంది. మరి ఈ కామెంట్స్ మీద సుక్కు టీం స్పందిస్తుందేమో చూడాలి. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.